హాయ్, ఇవాళ మేము బర్లింగ్టన్ అని ఒక పెద్ద షాపింగ్ మాల్. ఇక్కడ కొంచెం బాగానే అన్ని తక్కువలోనే పడతాయి, చాలా బాగుంటాయి, క్వాలిటీను బాగుంటాయి, రేట్లు కూడా కొంచెం తక్కువ పడతాయి. ఏమన్నా బ్యాగ్స్, వ్యానిటీ బ్యాగ్స్ అలాంటివి ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి చూడడానికి వచ్చాను. చూడండి, మీకు కూడా చూపిస్తాను. ప్రతి ఒక్కటి $20 నుంచి స్టార్ట్ అవుతాయి. $20 అంటే మినిమం మన ఇండియా కరెన్సీలో 1500 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. 1500 నుంచి దాదాపు 5-6 వేల వరకు బ్యాగులు ఉంటాయి. ఎట్లున్నా చూడండి, రకరకాల బ్యాగులు ఇక్కడైతే బాగా దొరుకుతాయి. అన్ని మోడల్స్ కూడా చాలా వెరైటీగా అన్ని బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. డబ్బులు ఒక్కటే బాగుండవు మనకు, అంతే. చూడండి రకరకాలు. ఇక్కడ అన్ని మిల్క్ కలర్ పెట్టారు, ఇక్కడంతా బ్లాక్ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ అంతా ఈ లైన్ అంతా పింక్ కలర్లో అలాంటివన్నీ పెట్టారు. మోడల్స్ అయితే చాలా ఉంటాయి. $20 నుంచి స్టార్ట్, $90, $70, $50. ఇట్లా రెడ్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంత చిన్నది ఇది 1799 అంటే దాదాపుగా మనకు 1500, 1200 అట్లా పడుతుంది. అన్నీ బాగున్నాయి బ్యాగ్స్, అన్నీ సూపర్గా ఉన్నాయి. రేట్ల గురించి ఆలోచన చేయకూడదు కానీ చూడండి, $27. కొంచెం మంచి క్లాస్వి ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలంటే. అన్నీ బాగుంటాయి బ్యాగులు అయితే, అన్ని క్లాస్గానే ఉంటాయి, మాస్గా కూడా ఉంటాయి. ఇక్కడ వాచెస్ అయితే చూసాము, ఒకటి నచ్చింది, తెలిసిన వాళ్ళు గిఫ్ట్గా తీసుకురమ్మన్నారు, మీకు తీసుకున్నాము వాచ్. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసాము, మళ్ళీ దీనికంటే ఇంకా బాగుందని ఇంకో సెలెక్ట్ చేసాము. మన ఇండియాలో జ్యువెలర్స్ అమ్మినట్టు ఇక్కడ కూడా ఎంత బాగా జ్యువెలర్స్, రకరకాల జ్యువెలర్స్ ఎంత బాగుంటాయంటే, అంటే మనం పెట్టుకోలేము యాక్చువల్గా. ఇక్కడ ఫారినర్స్ ఇవన్నీ బాగా పెట్టుకుంటారు, వాళ్ళు పెద్ద పెద్దవి చూడండి, ఈ రింగులు ఇంత పెద్ద మన గాజుల సైజులు రింగులు, ఇన్ని రింగ్స్. బర్లింగ్టన్ షాపింగ్ మాల్ చాలా పెద్దది. ఇక్కడ ఏదైనా కూడా మనకు కొద్దిగా అందుబాటైన ధరలోనే ఉంటాయి. ఈ సెట్టర్స్ ఇలాంటివన్నీ కొంచెం బాగా తక్కువలోనే దొరుకుతాయి. చూడాలి ఈరోజు ఏమన్నా మనం ఏమైనా షాపింగ్ చేస్తామేమో, చూసుకొని మనకు నచ్చితే చూద్దామని వచ్చాము. మళ్ళీ ఇంకా నేను ఒక 1 month ఉంటే వెళ్ళిపోతాను కదా ఇండియాకని, చూడ్డానికి వచ్చానన్నమాట. చూడండి, ఇలాంటి పిచ్చి కూడా వేసుకుంటారు, మనం వేసుకోము ఇలాంటి, అమెరికన్స్ ఇలాంటివన్నీ వేసుకుంటారు. ये बैग తీసుకున్నా
తక్కువ అంటే 2000, తక్కువ అంటే ఇది 2000, ఏదన్నా తీసుకో 2000, తక్కువ అయితే ఉండదు. ఇక్కడికి కాదు, ఇట్లా రా, ఇక్కడికి రా. దీనికంటే ఇది బాగుంది సింహం. ఇది ఇది యాక్చువల్గా బాగుంది కానీ కలర్ లైట్ కలర్, వాషబుల్ ఇవన్నీ బాగుంది. హీటింగ్, చలికాలంలో హీట్ చేసే, లోపల హీట్గా ఉంటాయి. ఈ స్వెటర్లు వేసుకుంటే లోపల హీట్ చేస్తాము. ఇక్కడంతా వేరాంగ. ఈవెన్ డస్ట్బిన్లతో సహా దొరుకుతాయి. బర్లింగ్టన్ అంటే చాలా పెద్ద ఫేమస్ మాల్ అన్నమాట. ఇది ఇక్కడ దొరకని వస్తువు లేదు. ఇంటి కిచెన్ సామాన్ దగ్గర నుంచి, చెత్త బుట్టల దగ్గర నుంచి, అవును అంత అంతే కదా. డస్ట్బిన్ అది ఏంది, అది డస్ట్బిన్నే కదా అది. డోర్ కట్టర్స్, ఇది లాండ్రీ బ్యాగ్స్, బట్టలు వదిలేసి మనం వేసుకునేది. ఇవన్నీ డస్ట్బిన్లు చూడండి, రకరకాల డస్ట్బిన్లు, ఒక్కోటి డస్ట్బిన్లు. ఇవన్నీ పిల్లోలు, చాటలు, మళ్ళీ బ్రష్లు, బాత్రూమ్ క్లీనర్స్, బాత్రూమ్ క్లీన్ చేసేటివి. ఓ మై గాడ్, దొరకనివే లేవు. ఇవన్నీ మన బాత్రూమ్ క్లీనర్స్ ప్లస్ వాష్రూమ్, హ్యాండ్ వాష్లు, టోటలు. ఇక్కడ సూట్ కేసులు ఇలాంటివన్నీ ఉన్నాయి. కార్ వీల్స్ కూడా కావాలంటే కొనుక్కోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. కారు వీల్స్ కాదు, ఇవేమి హ్యాండిల్, రకరకాలు హ్యాంగర్స్, స్టోన్స్ హ్యాంగర్స్.
పోదామా? ఇంక రండి పోదాం. సెట్ ఇవన్నీ బాత్రూమ్ లో కూర్చొని టేబుల్, స్టూలు ఇలాంటి చూద్దాం రండి. ఇట్లా పోదాం. డాడీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. జస్ట్ లైక్ స్మాల్ బెడ్షీట్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అవన్నీ. దా ఇక్కడ రా ఆద్యన్. కమాన్ కమాన్ ఆద్యన్. కాళ్ళకి మ్యాట్స్, అన్ని లంచ్ బాక్స్, అవన్నీ లంచ్ బాక్సులు, అన్ని లంచ్ బాక్సులు. పగిలిపోతాయి, జాగ్రత్త. అక్కడ పెట్టు. ఇన్ని వాటర్ బాటిల్స్, కిచెన్ సామాన్, ఫ్యాన్సీ గ్లాసెస్, వాటర్ జగ్స్, మగ్స్, కిచెన్ వేర్స్, టవల్స్. ఎక్కువ గాజు పాత్రలు అయితే ఎక్కువ గాజు వాడతారు. ఎందుకంటే ఓవెన్స్ లో పెట్టే కూడా పనికి వస్తాయని ఎక్కువ గాజువే వాడుతుంటారు. తినడానికి ప్లేట్ల దగ్గర నుంచి అన్ని గాజు ఎక్కువ వాడతారు. షో పీసెస్, వాళ్ళకు గిఫ్ట్ గా ఇచ్చేకి ఇవన్నీ. పెద్ద పెద్ద గిన్నెలు కావాలంటే హాట్ ప్యాక్స్, ఇంకా పెద్ద పెద్ద సైజులు కావాలంటే ఇక్కడ అంతా తెచ్చి తీసుకుంటాం. చాలా మంది ఎక్కువ కడాయిలు అన్నీ. ఏమది లోపల అట్లా రాయిలా ఉండేది తీసుకున్నాను. మొన్న ఒకటి తీసుకొని కాలుతానని రిటర్న్ ఇచ్చేస్తాను. ఇది కూడా అమ్మేదేనా? ఇక్కడ అన్ని డెకరేటివ్ ఐటమ్స్. బర్లింగ్టన్ అంటేనే బర్న్ అయిపోతుంది. అన్నీ కొనేస్తా ఉంటాం అనమాట. చీప్ అండ్ బెస్ట్ అనుకొని ఇక్కడ అన్నీ కొనిస్తా ఉంటాం. దగ్గరలోనే క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా ఇప్పుడు మనకు ఎక్కువ క్రిస్మస్కి సంబంధించినవి కనిపిస్తుంటాయి. క్రిస్మస్ తాత, ఎక్కువ క్రిస్మస్ డెకరేషన్స్. దగ్గరలోనే క్రిస్మస్ ఉంది కాబట్టి ఇలాంటివి అన్నీ ఇప్పుడు దొరుకుతాయి. అమ్మయ్య, దీన్ని చూడాలంటే మనకు కాళ్ళు చేతులన్నీ నొప్పి పుడతాయి. యాక్చువల్గా పెద్దది చూసినా ఉంటాయన్న. లైన్లో ఇదంతా ఈ లైన్లో వచ్చి ఇక్కడ బిల్లులు వేయించుకుంటారు అందరూ. మేము చేసిందే షాపింగ్ అంతా, బ్యాగ్స్ అలాంటివన్నీ చేసాము. గిఫ్టింగ్ అంతా అయిపోయింది. ఫైనల్లీ ఇంకా మేము కాసేపు మనవడు పడుకున్నాడు, అందుకని కూర్చోడానికి వచ్చింది. చికెన్